అందరికీ నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు ఫలితాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. కొన్ని పోస్టులకు ఫస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. కానీ ఆ తర్వాత ఏంటి? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది కదా. సో ఈరోజు మనం ఆ ప్రశ్నలన్నింటికీ క్లియర్గా సమాధానాలు తెలుసుకుందాం. అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడుంటుంది? మరి సెకండ్ లిస్ట్ సంగతేంటి? అది వస్తుందా రాదా? అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ ఎప్పుడు? ఇలాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ లేటెస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్తో సమాధానాలు చూద్దాం పదండి. ఓకే, ఈరోజు మనం మెయిన్గా ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. వెరిఫికేషన్ డేట్స్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెకండ్ లిస్ట్ వస్తుందా, ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ ఎప్పుడు, ఫైనల్గా మనం ఏం చెయ్యాలి, ఇలా ప్రతి పాయింట్ని క్లియర్గా చూద్దాం. రైట్, ఇక మొదటి అప్డేట్తో స్టార్ట్ చేద్దాం. మనకు జనవరి 6న ఏపీ హైకోర్టు నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దేని గురించంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే జనవరి 19న స్టార్ట్ అయ్యి జనవరి 23తో ఎండ్ అవుతుంది. మరిది ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళ జిల్లాలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్టుల్లో దీన్ని కండక్ట్ చేస్తారు. సరే, డేట్స్ తెలిసాయి. మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏం చేయాలి? క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సిన కొన్ని పద్ధతులున్నాయి. ముఖ్యంగా కొన్ని స్పెషల్ కేసుల్లో ఉన్నవాళ్లకి ఇది చాలా ముఖ్యం. ఇది చాలామంది అభ్యర్థులకు వచ్చే ఒక కామన్ డౌట్. ఒకే క్యాండిడేట్ పేరు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల లిస్టులో వస్తే పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి? దీనికొక క్లియర్ ప్రాసెస్ ఉంది. ఇలాంటి వాళ్లు 2 ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మొదటిది ఫారం 1. ఇది ఎందుకంటే ఏ జిల్లాలో పోస్ట్ కోసం కన్సిడర్ చేయాలి అని చెప్పడానికి. ఇక రెండోది ఫారం 2. ఇదొక అండర్టేకింగ్ అన్నమాట. అంటే ఫలానా జిల్లాలోనే అపాయింట్మెంట్ కావాలి అని మనం ఫైనల్గా చెప్పడం కోసం. ఇప్పుడు సర్టిఫికేట్ల విషయానికొస్తే కేటగిరీని బట్టి కొన్ని తేడాలున్నాయి. ఇవి చాలా ముఖ్యం. చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇక బీసీ అభ్యర్థుల విషయానికొస్తే వాళ్ళొకవేళ ఓసీ కేటగిరీలో సెలెక్ట్ అయితే జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే చాలు. కానీ వాళ్ళు బీసీ కేటగిరీలోనే సెలెక్ట్ అయితే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ తేడా గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు అందరూ ఎక్కువగా అడుగుతున్న మరో ఇంపార్టెంట్ క్వశ్చన్కి వద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సెకండ్ లిస్ట్ వస్తుందా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావచ్చు? చూడండి, సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అనేది గ్యారెంటీగా చెప్పలేం. ఎందుకంటే అది మొత్తం ఫస్ట్ రౌండ్ వెరిఫికేషన్ పూర్తయ్యాక వచ్చే వేకెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ జనవరి 19 నుంచి 23 తర్వాత ఎంతమంది జాయిన్ అవ్వలేదు లేదా ఎవరైనా డిస్క్వాలిఫై అయ్యారా అన్నదాన్ని బట్టి ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీలుంటేనే వాటిని ఫిల్ చేయడానికి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. గతంలో ఏం జరిగిందో చూస్తే మనకొక ఐడియా వస్తుంది. లాస్ట్ రిక్రూట్మెంట్ సైకిల్లో ఫస్ట్ లిస్ట్ వచ్చాక సెకండ్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి 3 నెలల కన్నా ఎక్కువ టైం పట్టింది. సో దీన్ని బట్టి మనం మన ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం రియలిస్టిక్గా ఉంచుకోవచ్చు. అయితే ఈసారి ఒక చిన్న హోప్ ఉంది. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య తక్కువ. సో ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా జరిగి సెకండ్ లిస్ట్ కాస్త తొందరగా వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ గుర్తుంచుకోండి, ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. అఫీషియల్గా ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక నిజంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టాపిక్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ల ఫలితాలు. వేల మంది అభ్యర్థులు ఈ ఒక్క అప్డేట్ కోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. రీసెంట్గా వస్తున్న అప్డేట్స్ ప్యాటర్న్ చూస్తే మనకొక క్లూ దొరుకుతుంది. చూడండి, జనవరి 2న జూనియర్ అసిస్టెంట్ అప్డేట్, జనవరి 6న ప్రాసెస్ సర్వర్ అప్డేట్. అంటే దాదాపుగా ప్రతి 3-4 రోజులకి ఒక అప్డేట్ వస్తోంది కదా. ఈ లెక్కను చూస్తే ఆఫీస్ సబార్డినేట్ రిజల్ట్స్ అప్డేట్ కూడా చాలా దగ్గర్లోనే ఉందనిపిస్తుంది. మరి ఆఫీస్ సబార్డినేట్ ఫలితాలు ఈ వారంలోనే వచ్చేస్తాయా అని అడిగితే ఖచ్చితంగా చెప్పలేంగాని రీసెంట్గా అనౌన్స్మెంట్స్ వస్తున్న స్పీడ్ చూస్తుంటే మాత్రం ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి. అధికారులు ఎప్పుడైనా సరే అప్డేట్ రిలీజ్ చేయొచ్చు. అందుకే అఫీషియల్ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ అంతా చూశాం. మరిప్పుడు అభ్యర్థులుగా మనం చేయాల్సిందేంటి? కొన్ని కీలకమైన సూచనలు చూద్దాం. ఈ టైంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్నున్నాయి. ఫస్ట్, మీ సర్టిఫికేట్లన్నీ రెడీగా పెట్టుకోండి. ఏ క్షణంలో కాలొచ్చినా రెడీగా ఉండాలి. రెండోది,
సడన్ అప్డేట్స్ కోసం రోజూ కనీసం ఒక్కసారైనా అఫీషియల్ వెబ్సైట్ చూడండి. మూడోది, అనవసరమైన టెన్షన్, కన్ఫ్యూజన్ వద్దు. నమ్మకమైన సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వండి. అన్నింటికన్నా ముఖ్యంగా కొంచెం ఓపిక పట్టండి. ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగలేదు, అది నడుస్తూనే ఉంది. ఏ క్షణంలోనైనా మనకు కాల్ లెటర్ రావచ్చు, లేదా నెక్స్ట్ అప్డేట్ రావచ్చు. అసలైన ప్రశ్న ఏంటంటే, ఆ పిలుపు వచ్చినప్పుడు మన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయా లేదా, అదే ముఖ్యం.